హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్ ఐక్యూ అకాడమీ. ఈ క్వశ్చన్ చేస్తున్నాం మనం. ట్రయాంగిల్ ఏబిసి ఈస్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్ అని ఇచ్చాడు అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈస్ ఒకటి 100 ఇచ్చాడు, ఇంకో ట్రయాంగిల్ ఏరియా 49 ఇచ్చాడు. 100ను 10 స్క్వేర్ రాసుకోవచ్చు, 49ను 7 స్క్వేర్ రాసుకున్నాము. సైడ్స్ రేషియో ఏమవుతుందంటే స్క్వేర్ వెళ్ళిపోతుంది, 10:7 అవుతుంది. ఆల్టిట్యూడ్స్ ఏమి ఇచ్చాడంటే ఒక్కదాని ఆల్టిట్యూడ్ ఇచ్చాడు 5 సెంటీమీటర్స్ అని. సో 10 ఉండే ఆల్టిట్యూడ్ 5 సెంటీమీటర్స్ అంటే ఇందులో హాఫ్ అయినప్పుడు 7 ఉండే దాని ఆన్సర్ ఎంత అంటే 3.5 సెంటీమీటర్స్. సో ఆల్టిట్యూడ్ ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ 3.5 సెంటీమీటర్స్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. If triangle ABC సరే క్వశ్చన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ and AB is equal to 8 centimeters, BC is equal to 12 centimeters, AC is equal to 6 centimeters ఇచ్చాడు. ట్రయాంగిల్ ABC ఏరియా ట్రయాంగిల్ PQR ఏరియాకు రేషియో 16, ఏరియాస్ రేషియో ఇచ్చాడు 16:25. దీని నుంచి ఏమొస్తుందంటే 16ను 4 స్క్వేర్ రాసుకోవచ్చు, 25ను 5 స్క్వేర్ రాసుకోవచ్చు. సో ఏరియాస్ రేషియో 16:25 కాబట్టి సైడ్స్ రేషియో ఏమవుతుంది 4:5 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏదంటే ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ కదా ఇచ్చింది, పీక్యూఆర్. ఇందులో మనం కనుక్కోవాల్సింది ఆర్క్యూ అంటే బీసీ తెలిసిండాలి మనకు. బీసీ ఎంత ఉంది ఇక్కడ 12 సెంటీమీటర్స్ ఉంది, మనకు కావాల్సింది క్యూఆర్. బీసీ ఇక్కడిది ఫస్ట్ది వచ్చేసి 12 సెంటీమీటర్స్ ఉంటే సెకండ్ది ఎంత అవుతుంది అన్నాడు. ఇక్కడ 4 3s are 12 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 5 3s are 15 సెంటీమీటర్స్. సో క్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. ఎస్ మీనశ్రీ, నువర్షిత కరెక్ట్ ఆన్సర్. నవ్య చంద్రిక కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. 15 సెంటీమీటర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇటువంటిది ఇంకో క్వశ్చన్ చూద్దాం. ది పెరిమీటర్స్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ABC and PQR are 78 centimeters and 46.8 centimeters respectively. If PQ is equal to 11.7 centimeters, then ఫైండ్ ఏబి. పీక్యూ ఇచ్చాడు, ఏబి కనుక్కోవాలంట.
ఏమి ఇచ్చాడు ముందు? పెరిమీటర్స్. పెరిమీటర్స్ రేషియో కనుక్కోండి ఫస్ట్. 78:46.8. సో పెరిమీటర్స్ ఏ రేషియోలో ఉన్నాయో సైడ్స్ కూడా అదే రేషియో. మనం ఆల్రెడీ చూసాము. సైడ్స్ రేషియో A:B వేస్తే పెరిమీటర్స్ A:Bనే, ఆల్టిట్యూడ్స్ A:Bనే, ఓన్లీ ఏరియాస్ మాత్రమే మారుతుంది. A²:B² అవుతుంది. సో సైడ్స్, పెరిమీటర్స్, ఆల్టిట్యూడ్ సేమ్ రేషియో, ఏరియాస్ మాత్రం A²:B² అవుతుంది. సో మనకు పెరిమీటర్స్ ఏ రేషియోనో సైడ్స్ కూడా అదే రేషియో కాబట్టి ఫస్ట్ ఇది ట్రయాంగిల్ ఏబిసిది, సెకండ్ది వచ్చేసి PQRది. సో PQR దాంట్లో PQ ఇచ్చాడు, మనం కనుక్కోవాల్సింది AB. PQ ఇచ్చాడు, AB కనుక్కోవాలి. అంటే ఈ 46.8 ఉండేది 11.7 అయితే ఇది ఎంత అనేది కనుక్కోవాలి ఇప్పుడు. సో 46.8 ఉండేది 11.7, ఇది తెలియదు కాబట్టి ఏమనుకుందాం, X అనుకుందాం. సో 78/46.8 is equal to X by 11.7. సో దీన్ని క్యాన్సిలేషన్ చేసుకుంటే సరిపోతుంది. 117 4s చూద్దాం. 117 4s 4 7s 28, 468. సో రెండింటికి సేమ్ డెసిమల్. 117 1s 117, 4s క్యాన్సిల్ అవుతుంది. 4తో 4 1s 4, 4 9s 36, పోతే 20 ఉంటుంది. 4 5s 20. సో X is equal to, X అంటే ఇక్కడ ఉండేది AB, is equal to 19.5 centimeters is the correct answer. 19.5 centimeters. సో పెరిమీటర్స్ ఏ రేషియోలో ఉన్నాయో సైడ్స్ అదే రేషియోలో ఉంటాయి. సో సైడ్స్ రేషియో తెలియదు కాబట్టి ఒకటి X, ఇంకొకటి 11.7 వాడే ఇచ్చాడు. ఈ X మనం కనుక్కోవాలి. పెరిమీటర్స్ రేషియో అండ్ సైడ్స్ రేషియో ఈక్వల్ కాబట్టి అదే రాశాను నేను. పెరిమీటర్స్ రేషియో ఇస్ ఈక్వల్ టు సైడ్స్ రేషియో. అందులో AB అనే సైడ్ నేను X అనుకున్నాను, అది మిస్సింగ్ టర్మ్. క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే, క్యాన్సిలేషన్ చేసుకుంటే 19.5 సెంటీమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మోడల్. ఇన్ ట్రయాంగిల్ ABC, D and E are midpoints of sides AB and BC respectively, such that DE parallel to AC. If AD is to DB is equal to 5:3, then find the ratio of area of triangle BDE and to that of area of trapezium ACED. సో చాలా వరకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఇటువంటి మోడల్లో ఎగ్జామ్కు. ఎలా చేయాలనేది చూడండి. సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ అప్లికేషన్. ఇక్కడ ముందు ట్రయాంగిల్ వేసుకుందాం. ఏం ట్రయాంగిల్ అన్నాడు? ABC ట్రయాంగిల్లో ఏమంటున్నాడు? DE ప్యారలల్ టు AC. DE ప్యారలల్ టు AC. పైన ఇంకా మిస్సింగ్ వచ్చేసి B కదా. ABC ట్రయాంగిల్లో DE ప్యారలల్ టు AC ఉంది. సో DE అనేది ప్యారలల్ టు AC వేసేసుకున్నాను. ఇఫ్ AD is to DB is 5:3. AD 5 పార్ట్స్ ఉంటే DB 3 పార్ట్స్ ఉందంట. సో కొద్దిగా పైకి ఉండాలి, అది సరిపోతుంది. AD 5 పార్ట్స్ ఉంటే ఇది ఎక్కువ ఉంది, తక్కువ ఉంది. AD 5 పార్ట్స్ ఉంటే DB వచ్చేసి 3 పార్ట్స్ ఉందంట. ఇక మనం కనుక్కోవాల్సింది రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్
ట్రయాంగిల్ BDE is to area of trapezium ACED కనుక్కోవాలి. సో ఒకసారి చూద్దాం, ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BDE ఏమవుతుందో. BDE అంటే ఈ సైడ్ ఎంత ఉంది, సైడ్ ఇక్కడ 3 స్క్వేర్ ఈస్ టు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. ACED అంటూనే 5 స్క్వేర్ పెట్టేస్తాం తొందరలో. సో ఇక్కడ 5 స్క్వేర్ పెడితే తప్పు అయిపోతుంది. ట్రయాంగిల్కి మాత్రమే ట్రయాంగిల్ స్క్వేర్ రాయొచ్చు, ట్రెపీజియంకు స్క్వేర్ రాసేయలేదు. సో ఎలా రాయాలంటే టోటల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏబిసి అనే మొత్తం ట్రయాంగిల్, మొత్తం ట్రయాంగిల్లో సైడ్ ఎంత అంటే 5 + 3 8 స్క్వేర్. ఈ మొత్తం ట్రయాంగిల్లోంచి ఈ చిన్న ట్రయాంగిల్ తీసేస్తాం, పైన ఉండే ఈ చిన్న ట్రయాంగిల్, దీని సైడ్ ఎంత 3 స్క్వేర్. ఇది తీసేస్తే వచ్చేది రిమైనింగ్ ట్రెపీజియం, ఇది వస్తుంది. మనం ఏం చేస్తున్నా అంటే టోటల్ ఏబిసి ట్రయాంగిల్లోంచి ఏరియాలోంచి BDE ఏరియా తీసేస్తున్నా. అప్పుడు ఏమొస్తుందంటే ACED ట్రెపీజియం ఏరియా వస్తుంది. సో ఇలా చేయాలి. ట్రయాంగిల్స్కి మాత్రమే సైడ్స్ స్క్వేర్ రాస్తాం, సిమిలర్ ట్రయాంగిల్స్, ట్రెపీజియంకు రాయం. కాబట్టి టోటల్ ట్రయాంగిల్ ఏరియాలోంచి BDE ట్రయాంగిల్ ఏరియా తీసేస్తున్నా. 3 × 3 = 9, 8 × 8 = 64, 3 × 3 = 9. సో ది ఆన్సర్ ఈజ్ 9:55. సో ఇంపార్టెంట్ మోడల్ ఇది, జాగ్రత్తగా చూసుకోండి. ఇటుపక్క కరెక్ట్ వేస్తారు కానీ ఇటుపక్క రాంగ్ వేస్తారు చాలా వరకు. చూస్తూనే ఏం చేస్తారంటే 3² = 5², 9:25 అని పెట్టేస్తారు, రాంగ్ అయిపోతుంది. సో ఆన్సర్ ఈజ్ 9:55. ఓకే కదా. ఎలా చేస్తున్నాము, ట్రయాంగిల్ ఏబిసిలో DE ఈజ్ ప్యారలల్ టు AC అని ఇచ్చాడు క్వశ్చన్లో. సో ఇది 3 ఉంటే ఇది 5 ఉందంట. అప్పుడు టోటల్ ఎంత ఉన్నట్లు, 8 ఉన్నట్లు. మనకు కావాల్సింది ఏమంటే BDE ఏరియా. BDE ట్రయాంగిల్ కాబట్టి సైడ్ను స్క్వేర్ చేస్తాం, 3 స్క్వేర్. తర్వాత టోటల్ ఏరియా ఎంత అంటే 3 + 5 8 స్క్వేర్లోంచి పైన ఉన్న ట్రయాంగిల్ ఏరియా 3 స్క్వేర్ తీస్తే రిమైనింగ్ ట్రెపీజియం ఏరియా వస్తుంది. సో ఈ విధంగా మనం ట్రెపీజియం ఏరియాను కనుక్కోవచ్చు. ఇటువంటిది ఇంకో క్వశ్చన్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. In a triangle ABC, PQ parallel to AC such that area of triangle ABC is to area of triangle PBQ is equal to 3:1. Then find CB is to CQ. సో ఇప్పుడు చేసిన కాన్సెప్ట్ లాంటిదే. ఏమంటే 2 ట్రయాంగిల్సే ఉన్నాయి, ట్రై చేయండి.
ఆన్సర్ చూద్దాం దీన్ని ఎలా చేయాలనేది. సో ట్రయాంగిల్ ఏబిసిలో PQ parallel to AC, PQ parallel to AC కాబట్టి ఇక్కడ B ఉంటుంది. ఇంకా ఇందులో ఏరియాస్ ఇచ్చాడు. ట్రయాంగిల్ ఏబిసి అంటే మొత్తం ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ ఏరియా 3 పార్ట్స్ ఉంది. మొత్తం ట్రయాంగిల్ ఏరియా వచ్చేసి సో ఏరియాస్ రేషియో 3:1. దీని నుంచి సైడ్స్ రేషియో కనుక్కుందాం. ఇది స్క్వేర్లో ఉంటే దాన్ని రూట్ చేయాలి. √3:√1. √3కి వాల్యూ లేదు కాబట్టి అలాగే పెడతాం. √1కి 1. ఇది సైడ్స్ రేషియో. సో ఏబిసి ట్రయాంగిల్లో ఒక సైడ్ రేషియో ఇది ఏబి అనుకుందాం. సో ఏబి ఈజ్ ఈక్వల్ ఎన్ని పార్ట్స్ ఉంది? √3 ఉంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టోటల్ ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టోటల్ √3. తర్వాత ఇటు సైడ్ది పీబీక్యూలో పీబీ అనుకుందాం. సో పీబీ ఇజ్ ఈక్వల్ టు 1 పార్ట్ ఉంది. ఇది 1 పార్ట్. మనకు కావాల్సింది ఏదో చూసుకోండి. మనకు కావాల్సింది అడిగింది ఏమి? సిబి ఇస్ టు సిక్యూ. సిబి ఇక్కడి నుంచి ఇక్కడికి, సి నుంచి బికి ఇస్ టు సిక్యూ ఇక్కడికి. అంటే మొత్తం తీసుకోవాలి. సి నుంచి బికి అంటే ఏ నుంచి బికి తీసుకోవాలి. ఏ నుంచి బికి ఎంత ఉంది? √3. థేల్స్ థీరం ప్రకారం ఈ పక్క రేషియో సిబి ఇస్ టు సిక్యూ కావాలంటే ఏబి ఇక్కడ రాస్తాం చూడండి. సిబి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏబి తీసుకోవాలి. ఏబి ఇస్ టు ఇక్కడ అడిగింది సిక్యూ కాబట్టి ఏపీ అవుతుంది. ఇది కనుక్కోవాలి మనం. సో దీని ఆన్సర్ రాస్తున్నాం. సిబి అంటే మొత్తం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం వచ్చేసి √3. ఇక్కడిది రాస్తున్నాం చూడండి. √3 ఇస్ టు ఏపీ. ఏ నుంచి పీ కావాలంటే టోటల్ ఎంత? √3. అందులోంచి ఇక్కడ ఉండేది 1 తీసేస్తున్నాం. √3 - 1. సో దిస్ ఈస్ √3/√3 - 1. దీనికి కావాలంటే రేషనలైజ్ చేసుకోవచ్చు. రేషనలైజ్ చేస్తే -1 ఉంది కాబట్టి +1తో రేషనలైజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే √3 × √3 + 1 డివైడెడ్ బై a² - b². a + b × a - b, a² - b² వస్తుంది. √3² - 1². సో ది ఆన్సర్ ఈజ్ √3 × √3 + 1/3 - 1 is 2. ఇలాగైనా పెట్టచ్చు, లేదా ఆన్సర్లో ఇలాగే ఉంటే ఇక్కడికి వదిలేసేయచ్చు. రేషనలైజ్ చేసినారా లేదా అనేది ఆన్సర్ చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత ఈ ఆన్సర్ ఉంటే ఇదే పెట్టండి, లేదా ఇలాంటిది ఉంటే √3/2 is to √3 + 1 ఉంటే ఇది పెట్టేసేయాలి. సో ఆప్షన్ బట్టి మీరు వెళ్ళాలి. ఎలా చేయాలంటే ఈ విధంగా చేయాలి. చూడండి ఎలా చేసాము. టోటల్ ఏరియాస్ ఇచ్చాడు రెండిటివి. ఏరియాస్ నుంచి మనం సైడ్స్ రేషియో కనుక్కున్నాం. టోటల్ లెంత్ ఆఫ్ ది సైడ్ ఇస్ √3. దీని లెంత్ 1 కాబట్టి ఇదేమవుతుందంటే √3 - 1 అవుతుంది. ఇటుపక్క అడగాల్సింది ఇటుపక్క అడిగాడు. రెండు ఒకటే రేషియోస్. థేల్స్ థీరం ప్రకారం ఏబి ఉండేదే సిబి అవుతుంది. సో సిబినే ఏబి అవుతుంది. ఇక్కడ సిక్యూ అనేది ఏపీ అవుతుంది. ఆ రేషియో తీసుకుంటే √3/√3 - 1. ఆ √3 is to √3 - 1 అవుతుంది. ఓకే కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది సిమిలర్ ట్రయాంగిల్ సంబంధించిన కాన్సెప్ట్ మనకు. నెక్స్ట్ క్వశ్చన్. ట్రయాంగిల్ ఏబిసి similar to triangle DEF and their areas are 64 centimeter square and 121 centimeter square, comma EF is equal to 15.4 centimeters. Then find BC. ముందు చేసిన మనకు సిమిలర్ ట్రయాంగిల్ కాన్సెప్టే. ట్రై చేయండి. ఇది ఈజీ క్వశ్చన్ చూడండి.
రేషియో ఆఫ్ ఏరియాస్ తీసుకొని రేషియో ఆఫ్ సైడ్స్ కనుక్కొని ఆ రేషియో ఆఫ్ సైడ్స్ ఎంత వస్తుంది అనేది చెక్ చేయాలి. సో ఏరియాస్ రేషియో చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చాడు 64:121. 64ని 8 స్క్వేర్ రాయొచ్చు, 121 11 స్క్వేర్ రాయొచ్చు. ఇందులో ఈఎఫ్ అనేది సెకండ్ ట్రయాంగిల్, సైడ్స్ రేషియో 8:11. ఈఎఫ్ అనే సెకండ్ ట్రయాంగిల్ కాబట్టి సెకండ్ ట్రయాంగిల్ 15.4 ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఆన్సర్ కావాలి. సో 11 into 15.4 అంటే 11 14 1.4 అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా 1.4తో మల్టిప్లై చేయాలి. 1.4 into 8. 8 4s are 32, 8 1s are 8 plus 3 11. So the answer is 11.2 centimeters. BC is equal to 11.2 centimeters. Next question. Which of the following is a right triangle? కింది వాటిలో ఏది రైట్ ట్రయాంగిల్ అని ఆప్షన్స్ ఇచ్చిస్తాడు. రైట్ ట్రయాంగిల్ చెక్ చేయడం ఈజీనే కాబట్టి మనం ఈజీగా కనుక్కోవచ్చు. 3 centimeters, 6 centimeters and 8 centimeters, 50 centimeters, 80 centimeters and 100 centimeters, 13 centimeters, 12 centimeters and 15 centimeters, 7 centimeters, 25 centimeters and 24 centimeters. సో ఇందులో ఏది రైట్ ట్రయాంగిల్ అంటే రైట్ ట్రయాంగిల్ చెక్ చేయాలంటే ఏం చేయాలి? ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు లాంగెస్ట్ సైడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్ ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్. సో లాంగెస్ట్ సైడ్ మనకు హైపోటెనస్, ఇందులో పెద్దది ఏది 8. 8 8 Z 64 చేస్తే 9 plus 36 ఈక్వల్ రాదు, రాంగ్. ఇక్కడ చేస్తే 100 100 10,000 64 25 89 అవుతుంది, ఇది కాదు. తర్వాత 15 15 225 చేస్తే 12 12 144, ఇక్కడే 144, 13 13 169, ఇది కాదు. ఇక చివరిగా చూస్తే 25 25 625 is equal to 24 24 576 plus 7 7s are 49 which is equal to 625 ఈక్వల్ అవుతుంది. సో ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఏది ఇది. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following may be the third side of a triangle if two sides of a triangle are 7 centimeters and 12 centimeters? రెండు సైడ్స్ ఇచ్చాడు, 7 centimeters and 12 centimeters అని. థర్డ్ పాసిబుల్ సైడ్ ఏది అని అడుగుతున్నాడు. సో వీటిలో ఏది అనేది కనుక్కోవాలి, ఆప్షన్స్ ఇస్తాడు. థర్డ్ పాసిబుల్ సైడ్ అనేది ఏది అన్నప్పుడు దీనికి కాన్సెప్ట్ ఉంది మీకు. సో మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏమంటే సమ్ ఆఫ్ టూ సైడ్స్ ఈస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. ఇంకోటి ఏమంటే difference of two sides is always less than the third side. సో దీనిపైన డిపెండ్ అవుతుంది. సో డైరెక్ట్గా కనుక్కోవచ్చు మనం. ఎలాగంటే థర్డ్ సైడ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ a minus b and a plus b.
సో ఈ కాన్సెప్ట్ తెలిస్తే చాలు, మనకు ముందు సెక్షన్స్ నుంచి వస్తుంది. సో ఓల్డ్ డేటా అనుకోండి, ఇది ఓల్డ్ మనకు ప్రీవియస్ క్లాసుల నుంచి వస్తుంది. ఏమని వస్తుంది అంటే థర్డ్ సైడ్ ఈజ్ ఆల్వేస్ లయింగ్ బిట్వీన్ ది సమ్ ఆఫ్ టూ సైడ్స్ అండ్ ది డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ అనేది. సో సమ్ ఆఫ్ టూ సైడ్స్ అంటే ఈ రెండింటి టోటల్ ఎంత 19. డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ అంటే ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత 5. సో ఆన్సర్ అనేది దేని మధ్యలో ఉండాలి, 5 కు 19 కు మధ్యలో ఉండాలి. 5 ఉండకూడదు, 19 ఉండకూడదు. సో ఆప్షన్స్ చూసుకోవాలి ఇంకా మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20 ఇచ్చాడు, 5 సెంటీమీటర్స్ ఇచ్చినాడు, 19 సెంటీమీటర్స్ ఇచ్చాడు, 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఏది కరెక్ట్ అవుతుంది అప్పుడు? ఆన్సర్ లైస్ బిట్వీన్ 5 సెంటీమీటర్స్ అండ్ 19 సెంటీమీటర్స్ ఓన్లీ. 5 కు 19 కు మధ్యలో ఉండేది ఏమవుతుంది 12 సెంటీమీటర్స్. సో ఈ చిన్న కాన్సెప్ట్ తో మనం ఇటువంటివి ఏమైనా చేయొచ్చు. థర్డ్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ ది డిఫరెన్స్ ఆఫ్ ది రిమైనింగ్ టూ సైడ్స్ అండ్ ది సమ్ ఆఫ్ ది టూ సైడ్స్. సో ఇది తెలిస్తే చాలు. లైస్ బిట్వీన్ ఇది కూడా ఉండకూడదు, ఏ మైనస్ బి కూడా ఉండకూడదు. ఏ మైనస్ బికి ఏ ప్లస్ బికి మధ్యలో ఉండాలి. సో ఎన్ని పాసిబుల్ ట్రయాంగిల్స్ కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఎన్ని పాసిబుల్ ట్రయాంగిల్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని ఉన్నాయో నంబర్ చెక్ చేసుకోవాలి. అది కూడా ఇంటిజర్ వాల్యూ ఉండేటి అని అడగాలి, లేదంటే ఫ్రాక్షన్ పాయింట్లలో ఉండేటి ఎన్నైనా రావచ్చు. ఇంటిజర్ వాల్యూస్ ఉండేటి ఎన్ని వస్తాయంటే 5 తర్వాత నుంచి 19 వరకు. సో 5 తర్వాత ఏమో స్టార్ట్ అవుతుంది 6 నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు 18 అనే వరకు. 6 నుంచి 18 వరకు మొత్తం ఎన్ని ఉంటాయంటే 18 మైనస్ 6 12, 12 ప్లస్ 1 13. సో 13 పాసిబుల్ సైడ్స్ ఉంటాయి. ట్రయాంగిల్ ఫామ్ చేయడానికి 13 రకాల సైడ్స్ ను ఇవ్వచ్చు. థర్డ్ సైడ్ గా 12 అనేది ఒకటైతే 11 ఇవ్వచ్చు, 6, 7, 8, 9, 10, 18 వరకు ఎంతైనా వేసుకోవచ్చు థర్డ్ సైడ్ వాల్యూ. సో ఇది పాసిబుల్ అయ్యేది ఇది. నెక్స్ట్ క్వశ్చన్. In triangle ABC, if D, E and F are midpoints of sides and G is the centroid, if AG is equal to 6 centimeters, find AD. మీడియన్ కనుక్కోవాలంటే ఏడీని. డిఈఎఫ్ అనేది మిడ్ పాయింట్స్ అని ఇచ్చారు ట్రయాంగిల్ కి సంబంధించి. ట్రయాంగిల్ ఏబిసిలో మనం కనుక్కోవాల్సింది ఏడి మీడియన్. డిఈఎఫ్ ఆర్ ది మిడ్ పాయింట్స్ అన్నాడు. ఏడి కావాలి మనకు. ఏడి బిఈసిఎఫ్ మీడియన్స్ తో ఫామ్ అయ్యేదాన్ని ఏమంటారు? సెంట్రాయిడ్ అంటారు. ఒకసారి అన్ని చెప్తాను చూడండి. మీడియన్స్ తో ఫామ్ అయ్యే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమని పిలుస్తాం మనం? సెంట్రాయిడ్ అంటాం మీడియన్స్ తో. అయితే పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ తో ఫామ్ అయ్యేది ఏమంటారంటే పాయింట్ ను సర్కమ్ సెంటర్ అంటాం. ఇంటర్నల్ బైసెక్టర్స్ ఆర్ యాంగులర్ బైసెక్టర్స్. ఇంటర్నల్ బైసెక్టర్స్ తో ఫామ్ అయ్యేది, యాంగులర్ బైసెక్టర్స్ తో ఫామ్ అయ్యేదాన్ని ఏమంటారంటే ఇన్ సెంటర్ అంటాం. ఆల్టిట్యూడ్స్ తో ఫామ్ అయ్యే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమంటారంటే ఆర్థో సెంటర్ అంటాం. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ బైసెక్టర్స్ తో బయట ఫామ్ అయ్యే సెంటర్ ఏమంటారంటే ఎక్స్ సెంటర్ అంటాం. సో ఇవి డిఫరెంట్ సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్. మీడియన్స్ తో ఫామ్ అయ్యేది సెంట్రాయిడ్, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ తో ఫామ్ అయ్యేది సర్కమ్ సెంటర్, ఇంటర్నల్ బైసెక్టర్స్ తో ఫామ్ అయ్యేది ఇన్ సెంటర్, ఆల్టిట్యూడ్స్ తో ఫామ్ అయ్యేది అంటే ఒక ట్రయాంగిల్ తీసుకొని వాటికి పర్పెండిక్యులర్ గా ఆల్టిట్యూడ్స్ ఇలా ఫామ్ చేసుకోవాలి. పర్పెండిక్యులర్స్ ప్రతి సైడ్ కు పర్పెండిక్యులర్ వేసుకుంటే ఫామ్ అయ్యే సెంటర్ ఏమంటారంటే ఆర్థో సెంటర్ అంటాం. పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ అంటే ఏమంటే మిడ్ పాయింట్ పర్పెండిక్యులర్. ఇక్కడ మిడ్ పాయింట్ పర్పెండిక్యులర్.
మిడ్ పాయింట్ పర్పెండిక్యులర్ ఎట్లా వేసుకుంటే మధ్యలో ఫామ్ అయ్యేదాన్ని ఏమంటారంటే సర్కమ్ సెంటర్ అంటారు. సో డిఫరెంట్ సెంటర్స్ ఇవి, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, ఇన్ సెంటర్, సెంట్రాయిడ్ అండ్ ఎక్స్ సెంటర్ అనేది. ఎక్స్ సెంటర్ ఎలా ఫామ్ అవుతుందంటే ఒక ట్రయాంగిల్ బయటి పక్క ఎక్స్టెండ్ చేసి ఒక ఇంటర్నల్ బైసెక్టర్, రెండు ఎక్స్టర్నల్ బైసెక్టర్స్ కలిసే పాయింట్ ఏమంటారంటే ఎక్స్ సెంటర్ అంటాం. ఇప్పుడు మనకు బాగా తెలిసింది ఏమంటే మీడియన్స్ ను సెంట్రాయిడ్ అనేది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఇది జీ సెంట్రాయిడ్ అనుకుంటే ఇది 2 పార్ట్స్ ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 1 పార్ట్ ఉంటుంది. ఏ నుండి జీకి ఎంత ఇచ్చాడు? 6 సెంటీమీటర్స్. 6 సెంటీమీటర్స్ అనేది 2 పార్ట్స్. మనకు కావాల్సింది టోటల్ ఏడి లెంత్ 2 + 1 3 పార్ట్స్ కావాలి. సో 2 పార్ట్స్ 6 అయితే 3 పార్ట్స్ ఎంత? 9. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్ ఇస్ ద ఆన్సర్. ఏడి ఎంత అవుతుంది? 9 సెంటీమీటర్స్. క్లియర్ కదా ఇది? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో సెంట్రాయిడ్ సంబంధించి ఇంకో క్వశ్చన్ చేద్దాం. In triangle ABC, D, E and F are midpoints of sides G is the centroid and BF is equal to 12 centimeters. Then find BG. మీడియన్ వచ్చేసి బిఎఫ్ 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది బీజీ కనుక్కోవాలి. చాలా సింపుల్, ఆల్రెడీ ఒకటి చూసాం ప్రాబ్లం ఎలా చేయాలనేది. సేమ్ దానిలాగే చేయండి. మీడియన్ ఏమంటే బి నుంచి ఇచ్చాడు మీడియన్. ఇది ట్రయాంగిల్ ఏబిసిలో. సో బి నుండి ఏడి బిఈ. సో బిఈ కాకుండా బిఎఫ్ ఇచ్చాడు. ఇక్కడ జీ ఉంది అనుకుందాం. ఇది 2 పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్ ఉంటుంది. టోటల్ 3 పార్ట్స్. సో బిఎఫ్ 3 పార్ట్స్ ఇజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క పార్ట్ 4 సెంటీమీటర్స్ అవుతుంది. మనకు కావాల్సింది బీజీ కదా. బీజీ అంటే 2 పార్ట్స్. సో 2 ఇంటూ ఒక్కొక్క పార్ట్ ఎంత? 4. 2 4s are 8 సెంటీమీటర్స్. బీజీ ఇజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. Next question. The point which is equidistant from all the vertices of triangle is dash. Next, the point which is equidistant from all the sides of triangle is dash. సో ఇటువంటి క్వశ్చన్లు ముందే మన కాన్సెప్ట్ తెలిసింటేనే రాయగలము. ఒక ట్రయాంగిల్లో ఒక పాయింట్ ఉందంట. ఈ పాయింట్ నుంచి అన్ని డిస్టెన్స్లు ఈక్వల్గా ఉన్నాయంట. ఈ పాయింట్ ఏమంటారు? సో దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ సర్కమ్ సెంటర్. సర్కమ్ సెంటర్ ఎప్పుడు అన్ని పాయింట్స్ నుంచి వర్టిసెస్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది.
పర్పెండిక్యులర్ బైసెక్టర్స్తో వేసేది. మనం సర్కిల్ వేస్తాం. సో ఆల్రెడీ తెలిసి ఉంటుంది మీకు, ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి ఈజ్ ఈక్వల్ టు ఎస్సి అయితేనే మనకు సర్కిల్ వస్తుంది. సో సర్కమ్ సెంటర్ అనేది అన్ని వెర్టిసెస్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ఇంకో పాయింట్ అన్ని సైడ్స్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉందంట. సో ఈ పాయింట్ ఏమంటారు అంటే అన్ని సైడ్స్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ ఉండే పాయింట్ ఏమంటామంటే ఇన్ సెంటర్ అంటాం. బికాస్ ఇన్ సర్కిల్ ఫామ్ అవుతుంది లోపల, అన్ని సైడ్స్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇన్ సెంటర్ నుంచి ఇన్ సర్కిల్ ఫామ్ అవుతుంది. ది ఆన్సర్ ఈస్ ఇన్ సెంటర్. ఇన్ సెంటర్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో దీంట్లో కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే మీరు ఒక ట్రయాంగిల్లో సర్కమ్ సెంటర్ ఫామ్ అయితే ఇక్కడ సర్కమ్ సెంటర్, ఇక్కడ యాంగిల్ తీటా ఉంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది అనేది తెలుసుకోవాలి. సర్కమ్ సెంటర్ పైన తీటా ఉంటే కింద ఎంత ఉంటుంది. సో డైరెక్ట్గా మనం చేయడానికి ఫార్ములా ఏమంటే ఇక్కడ తీటా ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏమవుతుందని ఒకసారి చెక్ చేద్దాం. సర్కమ్ సెంటర్ ఇన్ సెంటర్ అయితే ఏమవుతుంది, సర్కమ్ సెంటర్ అంటే ఏమవుతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇన్ సెంటర్ అయితే 90 ప్లస్ తీటా బై 2 అవుతుంది. సర్కమ్ సెంటర్ అయితే ఏమవుతుందంటే 2 తీటా అవుతుంది. ఇక్కడ ఉండేదానికి ఇక్కడ డబుల్ అవుతుంది. సర్కమ్ సెంటర్ అయినప్పుడు ముందు ఉండేదానికి కింద వచ్చేసి ఎగ్జాక్ట్గా డబుల్ అవుతుంది. అదే ఇన్ సెంటర్ అయితే 90 ప్లస్ తీటా బై 2 అనే ఫార్ములా వేసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇది పైన తీటా ఉంటే కింద వచ్చేసి సర్కమ్ సెంటర్లో 2 తీటా ఉంటుంది. ఇక్కడ తీటా ఉంటే ఇక్కడ 2 తీటా ఇక్కడ యాంగిల్. అదే ఇన్ సెంటర్ అనుకోండి, ఇన్ సెంటర్ ఇక్కడ యాంగిల్ తీటా ఉంటే ఇక్కడ ఎంత ఉంటే 90 ప్లస్ తీటా బై 2 ఉంటుంది. అదే ఎక్స్ సెంటర్ అయితే బయటి పక్క ఫామ్ అయ్యేది. ఇక్కడ ఇది తీటా ఉంటే ఇది 90 మైనస్ తీటా బై 2 అవుతుంది. సో ఈ 3 కాన్సెప్ట్స్, సర్కమ్ సెంటరు, ఇన్ సెంటరు, ఎక్స్ సెంటరు. సో వచ్చినప్పుడు ఎలా చేయాలనేది గుర్తుపెట్టుకోండి. ఒకటి తీటా అయితే ఇంకోటి 2 తీటా. ఇన్ సెంటర్లో తీటా అయినప్పుడు 90 ప్లస్ తీటా బై 2. అదే ఎక్స్ సెంటర్లో పైన తీటా అయినప్పుడు కింద వచ్చేసి యాంగిల్ ఎంత అంటే 90 మైనస్ తీటా బై 2. ఈ 3 కాన్సెప్ట్లు ఎప్పుడన్నా అవసరం కావచ్చు మనకు. అక్కడ తీటా ఉంటే కింద ఎట్లా కనుక్కోవాలనేది మనం ఈజీగా గుర్తుపట్టడానికి మనకు ఉపయోగపడుతుంది. తర్వాత ఏబిసి ట్రయాంగిల్లో ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ కు 3 టైమ్స్ ఆన్సర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే వీటి మీడియన్స్ ఉన్నాయి కదా, ఏడి, బిఈ, సిఎఫ్ అనే మీడియన్స్ కు 4 టైమ్స్ స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది. ఏడి స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ప్లస్ సిఎఫ్ స్క్వేర్. ఈ కాన్సెప్ట్ కూడా గుర్తుపెట్టుకోండి. మీడియన్స్ కు వాటి సైడ్స్ కు సంబంధించి రిలేషన్, ఇది రిలేషన్ బిట్వీన్ మీడియన్స్ అండ్ సైడ్స్. సో మీడియన్స్ అన్నిటిని స్క్వేర్ చేసి 4 టైమ్స్ చేస్తే సైడ్స్ అన్నిటిని స్క్వేర్ చేసి 3 టైమ్స్ వచ్చే ఆన్సర్ కు ఈక్వల్ అవుతుంది. సో ఇది కూడా ఎక్కడైనా మనకు వచ్చే అవకాశం ఉంది. ఇదొకటి. ఇంకొకటి మర్చిపోయాం, అపోలోనియస్ థియరం అని ఉంది. సో ఓల్డ్ సిలబస్ లో ఉండేది ఇది అపోలోనియస్ థియరం అనేది. సో ఇది కూడా ఒకసారి చూసుకుంటే మంచిది, వచ్చే అవకాశం ఉంది. అపోలోనియస్ థియరంలో ఏం చెప్తారంటే ఒక ట్రయాంగిల్లో ఏబిసి అనే ట్రయాంగిల్లో ఏడి అనేది మీడియన్ వేస్తే, మీడియన్ ఈ రెండు ఈక్వల్ ఇటుపక్కటివి, ఏడి మీడియన్ వేస్తే అప్పుడు ఏం చెప్పొచ్చు అంటే ఏబి స్క్వేర్ ప్లస్ ఈ రెండు సైడ్స్ స్క్వేర్, ఏబి స్క్వేర్ ప్లస్ ఏసి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏడి స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్.
ఇది అపోలోనియస్ థియరం స్టేట్మెంట్. సో అపోలోనియస్ అనే మ్యాథమెటిషియన్ చేసిన స్టేట్మెంట్ ఇది. ఏబి స్క్వేర్, ఈ రెండు సైడ్స్ స్క్వేర్ చేస్తే ఏడి స్క్వేర్ బీడీ స్క్వేర్ 2 times టోటల్కి ఈక్వల్. సమ్ ఆఫ్ ఏడి స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్కు 2 times ఈక్వల్ అవుతుంది ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అనేది. ఇక ఎప్పుడన్నా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోమన్నాడు అనుకోండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎప్పుడంటే మీడియన్స్ ఇచ్చి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ గివెన్ మీడియన్స్ ఇచ్చి ఎప్పుడన్నా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోమంటే 4/3 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. మీడియన్స్ తో ఫామ్ అయిన ఏరియా ఉంటుంది కదా, మీడియన్స్ తో ఫామ్ అయిన ట్రయాంగిల్ ఏరియాకు 4/3 times చేస్తే ఏరియా ఆఫ్ నార్మల్ ట్రయాంగిల్ వస్తుంది. కావాలని డైరెక్ట్ గా అడగచ్చు, ఏమనంటే ఏబిసి ఒక ట్రయాంగిల్ ఉంది, వాటి మిడ్ పాయింట్స్ డిఈఎఫ్ అనేది వేసుకున్నాము. ఏడి బిఈ సిఎఫ్ అనే 3 సైడ్స్ తీసుకొని, ఏడి బిఈ అండ్ సిఎఫ్ అనే 3 మీడియన్స్ తీసుకొని ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తే, ఏడి బిఈ సిఎఫ్ లెంత్ తీసుకొని, ఏడి లెంత్, బిఎఫ్ లెంత్ లేదా బిఈ లెంత్ లేదా సిఎఫ్ లెంత్, ఈ 3 లెంత్లు తీసుకొని ఒక ఏరియా ట్రయాంగిల్ ఫామ్ చేస్తే ఆ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవడానికి, ట్రయాంగిల్ డిఈఎఫ్ కాదు, ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ మీడియన్స్ బయటికి తీసుకోవాలి. అంటే ఏడి లెంత్ బయటికి తీసుకోవాలి, ఏడి లెంత్ అలాగే బిఈ లెంత్ అలాగే సిఎఫ్ లెంత్ తీసుకొని ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసుకుంటే దాని ఏరియా ఎంత ఉంటుందంటే, ఈ ఏరియాకి ఏరియా వచ్చేసి 4/3 times ఉంటుంది. ఇక్కడ రాస్తున్నాం ఆల్రెడీ ఒకటి, ఇదే కాన్సెప్టే. 4/3 times ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 4/3 times ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ ద మీడియన్స్ లెంత్ తీసుకొని ఫామ్ చేసే ట్రయాంగిల్ ఏరియాకు 4/3 times ఉంటుంది. నెక్స్ట్ సీకెంట్స్ అండ్ టాంజెంట్స్ సంబంధించిన క్వశ్చన్స్. ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ drawn from an external point P to a circle with center O, comma, radius 8 centimeters and distance from point P to the center is 10 centimeters. సో ముందు డయాగ్రామ్ వేసుకోండి. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక సర్కిల్ పైకి టాంజెంట్ వేశారంట. ఎక్స్టర్నల్ పాయింట్ పి నుంచి ఒక టాంజెంట్ ఏ అనుకుందాం, సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఓ. ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది ఎగ్జాక్ట్ గా, ఇది ఆల్రెడీ తెలిసిందే మనకు, 90 degrees ఫామ్ అవుతుంది. ఇక్కడ పి నుంచి సెంటర్ కు డిస్టెన్స్ ఎంత ఉంది, 10 centimeters ఉంది. రేడియస్ ఈజ్ 8 centimeters. సో ట్రిప్లెట్ కదా, 8, 6, 10 అనేది ట్రిప్లెట్ అవుతుంది. సో లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ 6 centimeters. వెరీ ఈజీ క్వశ్చన్ ఇది. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఎంత చూడండి, మనకు ట్రిప్లెట్ ఫామ్ అవుతుంది కదా. సో ట్రిప్లెట్ కాన్సెప్ట్ పైన లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ 6 centimeters. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
number of circles that can be drawn from a single point. ఒక సింగిల్ పాయింట్ నుంచి ఎన్ని సర్కిల్స్ వేయొచ్చు ఈజ్ డాష్. నంబర్ ఆఫ్ tangents can be drawn to a circle. Number of circles that can be formed with 3 non-collinear points. Number of parallel tangents that can be drawn to a circle is dash. అన్ని నంబర్ చూడండి, ఇదంతా డైరెక్ట్ క్వశ్చన్స్. ఇవన్నీ కాన్సెప్ట్ తెలుసుంటే చాలా ఈజీగా మనం ఆన్సర్స్ అనేది పెట్టేసేయచ్చు. ఎలా అనేది ఒకసారి చూద్దాం. నంబర్ ఆఫ్ సర్కిల్స్ దట్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్. ఒక పాయింట్ నుంచి ఎన్ని సర్కిల్స్ వేయచ్చు? ఎన్ అయినా వేసుకోవచ్చు. సో పాయింట్ అనేది సెంటర్ గా తీసుకొని ఇన్ఫైనైట్ సర్కిల్స్ వేయచ్చు మనం. నంబర్ ఆఫ్ టాంజెంట్స్ దట్ కెన్ బి డ్రాన్ టు ఏ సర్కిల్. ఒక సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ వేయచ్చు? పాయింట్ నుంచి అనలేదు, ఎక్కడైనా టాంజెంట్ వేసుకోవచ్చు. ఒక పాయింట్ ను టచ్ చేస్తా పోయే లైన్ అన్నిటి కూడా ఏమంటాం మనం? టాంజెంట్. సో నంబర్ ఆఫ్ టాంజెంట్స్ దట్ కెన్ బి డ్రాన్ టు ఏ సర్కిల్ ఆర్ ఇన్ఫైనైట్. Number of circles that can be drawn with 3 non-collinear points. 3 different చోట్ల ఉండే పాయింట్స్, కొలినియర్ కాదు, సేమ్ లైన్ పైన. సేమ్ లైన్ పైన ఉంటే అసలుకు ట్రయాంగిలే ఫామ్ కాదు, వాటిని ఏమంటారు? కొలినియర్ అంటాం. నాన్ కొలినియర్ అంటే సేమ్ లైన్ పైన కాకుండా వేరే వేరే చోటు ఉండే 3 పాయింట్స్ నుంచి ఎన్ని సర్కిల్స్ వేయచ్చు? 3 పాయింట్స్ నుంచి ఎన్ని వేయచ్చు? ఒక ట్రయాంగిల్ వేయచ్చు. ఒక ట్రయాంగిల్ కి ఎప్పుడు ఎన్ని సర్కిల్స్ వేయగలము? ఒక్క సర్కిల్ మాత్రమే వేయగలం. ఒకటి కంటే ఎక్కువ సర్కిల్ ట్రై చేసినా మీకు రాదు. 3 పాయింట్స్ నుంచి పాస్ అవుతూ వేసేటివి ఒక్క సర్కిల్ మాత్రమే. మీరు ఎక్కడంటే అక్కడ 3 పాయింట్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఒక ట్రయాంగిలే వస్తుంది. ఆ ట్రయాంగిల్ కి ఒక్క సర్కిల్ మాత్రమే వేయగలం. అంటే ఇన్ సర్కిల్ వేయచ్చు కదా సార్ అంటారు, కానీ వర్టిసెస్ టచ్ కావు కదా. ఈ 3 పాయింట్స్ నుంచి ఒక్క సర్కిల్ మాత్రమే వేయగలం. నంబర్ ఆఫ్ parallel tangents that can be drawn to a circle. ఒక సర్కిల్ తీసుకుంటే ఎన్ని ప్యారలల్ టాంజెంట్స్ వేయగలం? ఒక్క పేరే, ఇది ప్యారలల్. ఇంకోటి వేయాలని ట్రై చేస్తే కుదరదు మనకు. లేదు ఇటుపక్క వేసాం అనుకోండి, ఇది ఒక్కటే, ఒక్క పేరే. ఎన్ని పేర్ ఆఫ్ టాంజెంట్స్ వేయగలము? 1 pair ఆఫ్ ప్యారలల్ టాంజెంట్స్. నంబర్ ఆఫ్ ప్యారలల్ టాంజెంట్స్ అంటే ఒక పేరు వేయగలం అంతే. రెండో పేరు వేయడానికి కుదరదు మనకు. ఒక్క పేరు మాత్రమే ప్యారలల్ టాంజెంట్స్ మనం వేయగలం. నెక్స్ట్ క్వశ్చన్. If the angle between two radii of a circle is 110 degrees, then the angle between the tangents at the ends of the radii is dash. సో క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ ఉంది అనుకుందాం, ఒక సర్కిల్ ఉంది, 2 టాంజెంట్స్ వేసాం అనుకుందాం. ఇక్కడి నుంచి ఇదొక రేడియస్, ఇక్కడి నుంచి ఇక్కడ ఒక రేడియస్, ఇదొక రేడియస్, ఇదొక రేడియస్. ఈ రేడియస్ల మధ్య యాంగిల్ ఇచ్చాడు. ఎంతనిచ్చాడు? 110 degrees. కనుక్కోమని ఏం చూడండి,
దెన్ ది యాంగిల్ బిట్వీన్ ది టాంజెంట్స్, ఇక్కడది ఈ టాంజెంట్స్ మధ్య ఉండే ఈ యాంగిల్ కనుక్కోవాలంట. సో ఆల్రెడీ మనం కాన్సెప్ట్లో చెప్పాము, ఈ రెండు ఆపోజిట్ యాంగిల్స్ టోటల్ ఎంత అవుతుంది, 180 degrees అవుతుంది. సో థీటా ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ ది టాంజెంట్స్ ఈజ్ 70 degrees. ఇక్కడ ఖచ్చితంగా 90 ఉంటుంది. ఇది కూడా ఎక్కడిది అడిగినా కూడా కనుక్కోవచ్చు. ఇంకా ఇది మధ్యలో ఒక లైన్ ఇచ్చి ఇక్కడ ఎంత ఫామ్ అవుతుందో కూడా అడగచ్చు. ఏది అడిగినా కూడా మనం డైరెక్ట్గా ఆన్సర్ ఈజీగా చెప్పేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ TP and TQ are two tangents to a circle with center O, so that angle POQ is equal to 100 degrees, then find angle PTQ. So first question diagram వేసుకుందాం. TP and TQ are tangents to a circle with center O. Circle with center O. ఎక్స్టర్నల్ పాయింట్ T అని తెలిసిపోతుంది. ఇక్కడ T అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి TP is a tangent and TQ is a tangent. PQ అనే tangent. యాంగిల్ ఎక్కడ ఇచ్చాడు, POQ. POQ ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు 100 degrees. అండ్ PTQ అడిగాడు, సేమ్ క్వశ్చనే. ఏమంటే మనం డయాగ్రామ్ వేసుకోవాలి. ఇక్కడ 100 అయితే ఇక్కడ ఖచ్చితంగా ఎంత ఉంది, 80 degrees. సో ది ఆన్సర్ ఈస్, క్వశ్చన్ చూసి కన్ఫ్యూజ్ అవుతాం, ఏమీ ఉండదు అక్కడ, 80 degrees ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ది లెంత్ ఆఫ్ ఎ టాంజెంట్ from a point A at a distance 5 centimeters from the center of the circle is 4 centimeters. Find the radius of the circle. క్వశ్చన్ చూస్తూనే ఆన్సర్ చేయకుండానే ఆన్సర్ వేసేసేయచ్చు. ఎందుకంటే మనకు కనిపించే సైడ్స్ చూస్తే అర్థమైపోతుంది. 5 centimeters, 4 centimeters, ఇంకా ట్రిప్లెట్ ఖచ్చితంగా 3 centimeters. We know that 3, 4, 5 centimeters are forming a triplet. ఒకటి 5 length of the tangent, ఒకటి డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్, దిస్ ఈజ్ రేడియస్. ఇలాగా ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఇలా వేసినప్పుడు ఈ రేడియస్ కనుక్కోమన్నాడు. మనకేమేమి ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ 5 అని ఇచ్చాడు. ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ పాయింట్ డిస్టెన్స్ ఇచ్చాడు, ఇంకొకటి కనుక్కోమన్నాడు. సో ది ఆన్సర్ ఈస్ 3, 4, 5. ది లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ ఈస్ 5. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ట్రిప్లెట్ కదా, ట్రిప్లెట్ ఫార్ములా వేసుకొని చేసుకుంటే మనం 3, 4, 5 సెంటీమీటర్స్ అనేది వచ్చేస్తుంది. రెండు వాల్యూస్ చూస్తేనే మూడో వాల్యూని ఈజీగా మనం చేసేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 9th one. Two concentric circles are of radius 5 centimeters and 3 centimeters. The length of the chord of the larger circle which touches the smaller circle is. Dash.
ఏం చేయాలంటే రెండు కాన్సెంట్రిక్ సర్కిల్స్ తీసుకోవాలి. పెద్ద సర్కిల్ టాంజెంట్ వచ్చేసి చిన్న సర్కిల్ను టచ్ అవుతూ పోతుందంట. పెద్ద సర్కిల్ వచ్చేసి రేడియస్ 5 ఇచ్చాడు, చిన్న సర్కిల్ రేడియస్ ఎంత ఇచ్చాడు 3 ఇచ్చాడు. 3E5 ఉంటే ఖచ్చితంగా ఇది ఎంత అవుతుంది 4. ఇటుపక్క 4 అయితే ఇటుపక్క 4 అవుతుంది. లెంత్ ఆఫ్ ది కార్డ్ అడిగాడు. లెంత్ ఆఫ్ ది కార్డ్ ఈస్ ఊరికే డయాగ్రామ్ వేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. వెరీ ఈజీ క్వశ్చన్. A line which intersects a circle at 2 points is dash. ఒక లైన్ ఒక సర్కిల్ ను 2 పాయింట్స్ దగ్గర టచ్ అవుతూ పోతే ఆ లైన్ ఏమని పిలుస్తాము? సో దిస్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ సీకెంట్. సీకెంట్ డెఫినేషన్ ప్రకారం ఒక లైన్ ఏం చేస్తుంది? సర్కిల్ ను 2 పాయింట్స్ దగ్గర టచ్ అవుతూ పోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 2 tangents are inclined at an angle of 60 degrees are drawn to a circle of radius 3 centimeters, then find the length of the tangent. ఏముందంట? ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక సర్కిల్ పైకి టాంజెంట్ వేసుకున్నారు. 2 టాంజెంట్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంది? 60 degrees ఉంది. టోటల్ 60 అయినప్పుడు ఇది ఎంత అవుతుంది? 30 degrees అవుతుంది. ఇక్కడ వచ్చేసి రేడియస్ ఉంది. మనం కనుక్కోమని రేడియస్ ఇచ్చాడు 3 centimeters అని. రైట్ యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇది బేస్ అవుతుంది. ఇక్కడ 30 degrees ఉంది. మనకు కావాల్సిందేమి? లెంత్ ఆఫ్ ది టాంజెంట్. తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. సో లెంత్ ఆఫ్ ది టాంజెంట్ చేయాలంటే tan 30 is equal to ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఏమవుతుంది? tan 30 అంతా 1/√3 is equal to 3/x. క్రాస్ మల్టిప్లై చేస్తే x is equal to 3√3 centimeters. సో లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈస్ 3√3 centimeters. లాస్ట్ క్వశ్చన్ ఈ కాన్సెప్ట్ సంబంధించి సీకెంట్స్ అండ్ టాంజెంట్స్ లో. సో రెండు కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నాయంట. సో లార్జర్ సర్కిల్ కార్డ్ వచ్చేసి స్మాలర్ సర్కిల్ ను టచ్ అవుతూ పోతుంది. ది లెంత్ ఆఫ్ ది కార్డ్ ఇచ్చాడు 8 centimeters అని. ది రేడియస్ ఆఫ్ లార్జర్ సర్కిల్ ఈస్ 5 centimeters. ఫైండ్ ది రేడియస్ ఆఫ్ స్మాలర్ సర్కిల్. సో ఇది 4, ఇది 4 అవుతుంది. ఖచ్చితంగా ఇది ఎంత అవుతుంది? రేడియస్ ఆఫ్ స్మాలర్ సర్కిల్ ఈస్ 3 centimeters. సో ఇక్కడ ఏమడిగినా కూడా మనకు తెలుసు ఎలా చేయాలనేది. దానిలాగే చేస్తాము. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టాంజెంట్స్ వేసినప్పుడు ఇఫ్ ది లెంత్ ఆఫ్ టాంజెంట్ PA ఈజ్ ఈక్వల్ టు 12 centimeters, దెన్ ఫైండ్ ది లెంత్ ఆఫ్ టాంజెంట్ PB అన్నాడంటే, సో PA అండ్ PB బోత్ ఆర్ ఈక్వల్, విచ్ ఈస్ ఈక్వల్ టు 12 centimeters. ఇలాగా రెండు టాంజెంట్స్ ఎప్పుడు ఈక్వల్ ఉంటాయి కాబట్టి ఈక్వల్ లెంత్ అని రాసుకోవచ్చు. సో దీంతో మనకు ప్రాక్టీస్ సెషన్ ఎండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ సెషన్లో వేరే టాపిక్తో మేము ముందుకు వస్తాము అర్థమెటిక్స్ సంబంధించి. సో బాయ్, ఐఎమ్ ఎండింగ్ దిస్ సెషన్ నౌ.